చెవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదని చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని కేఎస్ రత్నం చెప్పారు. ఈ సభలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారన్నారు. అక్రమాలలో రంజిత్ రెడ్డికి ఘన చరిత్ర ఉందని, చెవెళ్ల ప్రజలు రంజిత్ రెడ్డికి ఎవరు ఓటు వేయరు, రంజిత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు చెవెళ్ల ప్రాంతానికి చేసింది ఏమీ లేదని కేఎస్ రత్నం అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కేఎస్ రత్నం తెలిపారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ దేశంలో సురక్షితమైన పాలన, స్థిరమైన పాలన, అదేవిధంగా దేశంలో ఎక్కడ అల్లకల్లోలు లేకుండా దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించే విధంగా, వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చే విధంగా ఒక నవ సమాజ నిర్మాణానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాంది పలుకుతున్నది అనేది ఇలా ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో అనేక మార్పులు విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు ఎవరైతే పేదలు ఉన్నారో, ఏ కులస్తులు కానీ ఏ మతస్థులు కానీ, ఇక్కడ పెద్ద కులము చిన్న కులము అనకుండా అన్ని కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని అందరినీ కూడా ఈ దేశంలో సమానంగా తేవాలనేదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సోబ్కే సాత్